జగన్ తనని తాను కొట్టించుకున్నాడు రాయి. ఏమన్నా ఒకసారి అతడు సినిమా డైరెక్టర్ ఎవరన్నా ఉంటే ఒకసారి ఆయన్ని కనుక్కుంటే ఎవరో షార్ప్ షూటర్ టైప్లో షార్ప్ స్టోన్ అటాకర్ అనేటువంటి వాడు ఎవడో ఉంటే అది కూడా తెలుసు. ఎందుకు ఈ మాట అనాలంటే మనం ఎదుగుతున్నాం సమసమాజంలో అనుకునే కంటే కూడా దిగజారిపోతున్నాం అన్నటువంటి విషయం అయితే స్పష్టంగా కనబడుతుంది. క్రిందసారి కోడికత్తి, ఇప్పటికి ఆ కోడికత్తి అనే అహంకారపూరితమైనటువంటి ధోరణి. నేను అప్పుడు కూడా చెప్పాను, దమ్ముంటే ఆ కోడికత్తితో ఎవడి పీక మీద ఎవడైతే మాట్లాడతాడో వాడి పీక మీద అట్లా ఒకసారి గీయించుకోండి, సరిపోతుంది కదా. వాడు బతుకుంటే కనుక ఖచ్చితంగా కోడికత్తి అనేటువంటిది ఒక డ్రామా అనొచ్చు. అట్లాగే ఇప్పుడు రాయితో కూడా అట్లాగే ఎవరితో నన్ను కొట్టించుకుంటే ఖచ్చితంగా వాడు మంచోడని చెప్పి మనం కూడా సర్టిఫికెట్ ఇద్దాం. మనిషి జీవితంలో మనం మంచి చేయక్కర్లా, చెడు చేయకుండా ఉంటే చాలు, లేదా మంచి మాట్లాడక్కర్లా, చెడు మాట్లాడకుండా ఉంటే చాలు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి, ఇక్కడ జగన్ సూట్ కేసులు పంపిస్తాడన్నో లేకపోతే కనుక ఎవడో ఏదో అంటాడని కాదు. పాయింట్ ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, జనంలో నుంచి వచ్చి రాయబడింది, కంటి పైన గాయమైంది. అది సాధారణంగా సాధ్యమవుతుందా? ప్రాక్టికల్గా కామన్ సెన్స్తో ఆలోచిస్తే కనబడిపోతుంది కదా. ఆ కామన్ సెన్స్ కరువు అయిపోవడమే ఇప్పుడు అసలైనటువంటి ప్రమాదం. ఖచ్చితంగా జనంలో నుంచి వచ్చారు, అది చంద్రబాబే చేయించాడని నేను అన్నాను, అది వైసీపీ వాళ్ళు అనొచ్చు. కానీ ఖచ్చితంగా వేసినటువంటి వాడికైతే జగన్ మీద ద్వేషం. వాడు ఏ తుపాకులో పట్టుకోవడం సాధ్యం కానటువంటి వాడు, వాడికి తుపాకీ ఉంటే తుపాకీతో షూట్ చేస్తే ఏమైపోయేవాడు జగన్? ఫస్ట్ ఆలోచించాల్సింది అది కదా. రాయితో తగిలినటువంటిది అంత కరెక్ట్గా కొట్టాడంటే వాడు ఖచ్చితంగా ఈ కొంతమంది ఉంటారు. మనం విజయవాడలో ఇదివరకు నాకు బాగా గుర్తు అనమాట, జైలు ఉంది కదా, సబ్ జైలు. ఆ జైలు దగ్గర ఒక స్టోరీ చేసాం అప్పట్లో. వాళ్ళు ఆ గోడ పక్కన నడుస్తూ ఉంటారు, చిన్న పిల్లకాయల్లాగానే ఉంటారు వాళ్ళు. కానీ ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళకి గంజాయి సప్లై కానీ, సిగరెట్ల సప్లై కానీ, బీడీలు ఇట్లాంటివి ఇలా ఏళ్ళతో మన పక్కనే నడుస్తుంటారు, ఉన్నట్టు ఇట్ట అంటారు. అది కరెక్ట్గా వెళ్ళి ఎక్కడ జైల్లో పడుతుందో వాళ్ళకి తెలుసు, పడాలో వాళ్ళకి తెలుసు. అంటే ఉట్టి ఈ ఫింగర్తో అట్లాంటి వాళ్ళు ఉన్నారు, లేరు అనుకోడు. అట్లాంటి వాళ్ళని ఎవరు ఎంగేజ్ చేశారు? జగనే చేస్తే తీసుకెళ్ళి బొక్కలో దోసేయండి, ఏముంది, మనదే కదా సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది, సిబిఐ దర్యాప్తుకి ఆదేశించండి. లేదు చంద్రబాబు నాయుడు చేస్తే తీసుకెళ్ళి అరెస్ట్ చేసేయండి. లేదా ఎవడో అట్లాంటి, అంటే వాడు ఏ గంజాయికో మందుకు అలవాటు పడి అవి ఇప్పుడు సరైనది అది బ్రాండ్ దొరకట్లేదని కసితో కూడా చేసి ఉండొచ్చు కదా, ప్రాక్టికల్గా ఆలోచిస్తే. అంతేగాని జగన్ తన మీద తను రాయేపించుకున్నాడు సింపతి, రాయేపించుకుంటే సింపతి వస్తుందంటే చంద్రబాబు గారు 100 వేయించుకుంటారు, పవన్ కళ్యాణ్ 200 వేయించుకుంటారు. ఏం దొరికేది దాంతో? ప్రాక్టికల్గా మాట్లాడుకోవడం మానేస్తున్నటువంటి సమాజం కింద మారిపోతున్నాం మనం.